నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాల గడ్డపైన మొదటిసారి స్వరాష్ట్ర ముఖ్యమంత్రి అటు అడుగుపెట్టబోతున్నాడు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అధికారంలో ఉన్నారు. కేసీఆర్ ఎప్పుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి లో అడుగుపెట్టిన ప్రయత్నం ఎప్పుడు చేయలేరు. ఉద్యమాల టైంలో వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు, వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు కంటిన్యూగా అక్కడికి వచ్చిళ్ళు, అక్కడ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నారు. అంటే పూర్తి ఎత్తున తెలంగాణ ఉద్యమం అంటే ప్రధానంగా మనకు గుర్తొచ్చేది మొట్టమొదటిగా ఉస్మానియా యూనివర్సిటీ. సో అక్కడ నుంచి ఎంతోమంది నాయకులు పాల్గొన్నారు. అదే యూనివర్సిటీ నుంచి ఎంతోమంది నాయకులు కూడా ప్రస్తుతం రాష్ట్రంలో కావచ్చు, అటు కేంద్రంలో కీలకమైన పదవుల్లో ఉన్నారు. కానీ స్వరాష్ట్రం సాధించుకున్న 11-12 ఏళ్ల తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి అడుగుపెట్టబోతున్న తన రేవంత్ రెడ్డి. సో గతంలో కేసీఆర్ అడుగుపెట్టలేకపోయిండు. వివిధ కారణాలు, వివిధ సందర్భాలు ఉండొచ్చు. సో పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న ఆ నేపథ్యంలో పూర్తిగా వివిధ ఎన్ఎస్యుఐ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విద్యార్థి నాయకులను మినహాయించి మిగతా విద్యార్థి విభాగాలకు సంబంధించిన విద్యార్థులని పూర్తిస్థాయిలో అరెస్ట్ చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో చెప్తూ వచ్చిండు, అటు అయితే ఆ ప్రగతి భవన్ దగ్గర కంచెలు ఏర్పాటు చేసిళ్ళు, ఇది గడిల పాలనని రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజే ఆ పూర్తిగా కంచెలు పీకేసిండు. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి గారు ఆ కంచెలు పీకేసిన అక్కడ ప్రగతి భవన్ దగ్గర ప్రస్తుతం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి తను వస్తున్న సందర్భంలో పూర్తిగా పోలీసులు, ఇంటెలిజెన్స్ కావచ్చు, అక్కడ పూర్తిగా కంచెలతోనే ఆ కంచెల మధ్య రేవంత్ రెడ్డి పర్యటించడం జరుగుతుంది. సో ఎందుకు ఇంత వ్యతిరేకత తొందరలో రావాల్సి వచ్చింది? ఒక 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకత మూట కట్టుకుంది. ఎలక్షన్ టైంలో మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఆ నినాదాన్ని మళ్ళీ ముందుకు తీసుకురాలేదు. దాంతో పూర్తి స్థాయిలో నిరుద్యోగులు ప్రభుత్వం వైపు రెచ్చిపోతుళ్ళు. ప్రభుత్వం కూడా అక్కడ నుంచి కౌంటర్ ఇస్తుంది. మేము ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్లో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పలేం, అదంతా అబద్ధం అని చెప్పేసి కూడా కొంతమంది ఎన్ఎస్యు నాయకులు ఎవరైతే ఉంటారో ఆ పార్టీ నుంచి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీ, సో వాళ్ళు కూడా ప్రధానంగా చెప్తూ వస్తుంది ఏంటంటే మేము ఎక్కడ కూడా చెప్పలేము, అంటే వివిధ సందర్భాల్లో చెప్పలేము మీడియా పరంగా, మేము ఎక్కడ కూడా చెప్పలేము లక్ష్యాన్ని అని చెప్పేసి అటు ఒక విద్యార్థి, అటు ఎన్ఎస్యుఐ నుంచి ఎన్నుకున్న అంటే చురుగ్గా గతంలో పాల్గొన్న ఒక వ్యక్తి ఎమ్మెల్సీ అయిన తర్వాత తను పూర్తిస్థాయి అబద్ధాలు చెప్పడం, దానికి కౌంటర్గా ఇక్కడ ఉన్న నిరుద్యోగులు కూడా దాని బలమైన కౌంటర్ ఇచ్చిళ్ళు. మీరే కదా కాంగ్రెస్ పార్టీని నమ్మి మేము మీకోసం తిరిగినాం, మేము అమ్మనాల కాళ్ళు ముక్కినాం, మేము మీకంటే మేము కష్టపడ్డాం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలియదు నిజంగానే వాళ్ళ అధికారంలోకి వస్తారని. మేము కదా మిమ్మల్ని గెలిపించుకుంది ఒక విద్యార్థిగా. మీరు కాంగ్రెస్ సరే 10 ఏళ్లలో అటు 9.5 ఏళ్లలో 2 సార్లు గ్రూప్ 2 పేపర్ లీక్ అయింది, ఉద్యోగాలు పడలేవు, నిరుద్యోగం ఎక్కువైపోయింది, మా భవిష్యత్ ఇబ్బందిలో పడుతుంది, మా ఇంకా వచ్చే తరం ఇంకా ఇబ్బందిలో పడుతుంది, ఉద్యోగాలు రావాలి. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీలకు 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, జాబ్ నోటిఫికేషన్లు కావచ్చు, వచ్చి రాగానే 100 రోజుల్లో చేస్తా అని మీరు అయితే హామీలు ఇచ్చారో ఆ ప్రకారం మేము విద్యార్థులుగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక మేము తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలు తిరిగి మేము గెలిపించుకుంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి కూడా పదే కాంగ్రెస్ పార్టీని అటు నాయకులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒకరు కూడా దానికి సమాధానం ఇవ్వలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మీ వెనుక నేనున్నా, మీరు ఉద్యమాలు చేయండి, బీఆర్ఎస్ అది చేసింది ఇది చేసింది వాళ్ళు వాళ్ళతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రస్తుతం ఇక్కడ కూడా విద్యార్థులతో కలిసి నడవలేకపోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ఉదాంతం అట్లుంది. వచ్చి రాగానే 50,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది మేము ఉన్నప్పుడే 9.5 ఏళ్ళలో మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాలు అన్నీ మేము ఇచ్చినాం, జస్ట్ మీరు పత్రాలు ఇచ్చిళ్ళు, అప్పుడున్న ఎలక్షన్ కోడ్ వల్ల మేము ఇవ్వలేకపోయినామని బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వచ్చింది. నిజంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం చేసింది? నిరుద్యోగుల కంటే ఏమీ లేదు. ఒకసారి గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టింది, వివిధ ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది తప్ప అది కూడా ఎక్కడ సరైన రీతిలో కండక్ట్ చేయలేదు, చాలా వరకు ప్రెషర్లోనే కండక్ట్ చేసింది. ఆ ఒక ఎగ్జామ్కి ఇంకో ఎగ్జామ్స్కి గ్యాప్ ఇవ్వకుండా కండక్ట్ చేయడం వల్ల దానిపైన కూడా అటు విద్యార్థులు పూర్తి స్థాయిలో ధర్నా చౌక్, మన లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన తెలిపిళ్ళు. సో మరోవైపు మీరు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు మాట ఎత్తకపోవడంతో ధర్నా చౌక్లో కంటిన్యూగా నిరుద్యోగులు ధర్నాలు చేపడుతులు, దానికి ప్రతిపక్ష పార్టీలు తోడవుతున్నాయి, ఇంకా బలం అవుతున్నాయి. సో ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో విద్యార్థుల నుంచి ఆ వ్యతిరేకత మూట కట్టుకున్నారు. అంటే ఒకవైపు ప్రజల్లోనే కాదు,
ఇటు విద్యార్థుల నుంచి ఇటు నిరుద్యోగుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వ్యతిరేకత మూట కట్టుకున్నారు. రీసెంట్గా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక ఎమ్మెల్సీ అక్కడ మీటింగ్ పెట్టిండు. మీటింగ్ అంటే విద్యార్థులతో అక్కడ ఉన్న నిరుద్యోగులతో మాట్లాడి ఒక చిన్న చిట్చాట్ లాగా పెట్టిండు. సో అంటే ఆ ప్రోగ్రాంలో కూడా పూర్తి స్థాయిలో ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న ప్రభుత్వానికి ఎవరు కూడా పాజిటివ్గా మాట్లాడలేకపోయిండు. ఎందుకంటే మీరు చేసిన ఆ విషయాలు అట్లుంటే మీరు ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వలేరు, 2 లక్షల జాబ్ క్యాలెండర్ సంవత్సరానికి అది చేయలేరు, 100 రోజుల్లో వచ్చిన తర్వాత మేము నోటిఫికేషన్స్ ఇస్తామని అవి ఇవ్వలేరు. కాబట్టి విద్యార్థులు పూర్తి స్థాయిలో తిరగబడ్డారు. సో అది పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. ఇదంతా ఈ జరుగుతున్న నేపథ్యంలో స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత 10 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రిని అడ్డుకునే అవకాశం ఉంటాయని వాళ్ళు ముందే తెలుసుకొని పూర్తి ఆ కంచెల నడుమ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ భవనాన్ని ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో గతంలో మీరే కదా ఉస్మానియా యూనివర్సిటీలో ఏదైనా మీటింగ్ జరిగితే గోడలు దుంకి ఇక్కడ మిమ్మల్ని బంధించినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి నుంచి ఆ వెనుక నుంచి గోడలు దుంకి మీటింగ్లో పాల్గొన్నది మీరే కదా. ఇప్పుడు ఎందుకు అట్లాంటి సందర్భాలను ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే ఎక్కడ కూడా మీరు విద్యార్థుల గురించి మాట్లాడతలేరు. ఒకవేళ నిరుద్యోగుల గురించి మాట్లాడవలసిన అవసరం వస్తే వీళ్ళు కేవలం పేడ్ ఆర్టిస్టులు లేదంటే బీఆర్ఎస్ వారు పురమాయించిన వాళ్ళు అనే ఒక విధంగా మాట్లాడడం వల్ల విద్యార్థులు నిరుద్యోగులలో పూర్తిగా మీపైన వ్యతిరేకత కూడగట్టుకున్న వైనం తెలుస్తుంది. సో అందుకు ఇప్పటికైనా అటు ఈరోజు ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి గారు ఎలాగో మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడి నుంచి అయినా విద్యార్థులకు బలమైన హామీ ఇవ్వండి. మీరు చేసిన ఇస్తానన్న 100 రోజుల్లో ఉద్యోగాలు కావచ్చు లేకపోతే సంవత్సరానికి 2 లక్షల జాబ్ క్యాలెండర్ విషయంలో కూడా మీరు చెప్పండి, మేము ఇవ్వలేకపోయినాం లేదా దానికి ఇంకో వివిధ కారణాలను కూడా చెప్పి విద్యార్థులను ఒప్పించాలి, నిరుద్యోగులను మెప్పించాలని చెప్పేసి కూడా చాలామంది కోరుకుంటున్నారు. సో ఎంతగాని ఇటు అరెస్ట్ చేయడం అక్రమ అరెస్టుని పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు కూడా ఖండిస్తున్నాయి. సో దీనివల్ల ఇంకా మీపైన వ్యతిరేకత పెరుగుతుంది. గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మీరు కూడా అదే చేస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి గతి పట్టిందో మీకు కూడా అదే గతి పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా విద్యార్థులు బలంగా చెప్పడం జరుగుతుంది.